మరొక విషాదం జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర. సరే, పరామర్శ యాత్ర గుంటూరు అయింది. గతంలో కూడా మామిడి రైతులని వివిధ అంశాల మీద ఆయన వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఈరోజు కూడా అదే సంఘటన. జోగి రమేష్ పర్యటనలో భాగంగా జోగి రమేష్ గారిని మనం పరామర్శించడం, మొన్న ఆయన మీద ఇంటి మీద దాడి దిగారు కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏపీలో జంగిల్ రాజ్ పాలన ఆయన ముందు మాట్లాడినట్టుగానే ఆ రకంగా పాలన సాగుతున్నదని అది చూడండి ఒకసారి ఎలా ఉన్నారు జనాలు పెద్ద ఎత్తున. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళకి మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుందండి, నో డౌట్. అది క్రౌడ్ పుల్లర్స్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు వస్తుంటారు. సో పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దాడులన్నీ చేసేశారు. లడ్డూలో జంతు కొవ్వు లేదని సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టం చేసేశారు. చంద్రబాబు అబద్ధాలను ప్రశ్నిస్తే వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన మాటలు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు అన్యాయమైన దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు చెప్పిందంత అబద్ధం, సిబిఐ తేల్చింది. చేపల నూనె కలవలేదని సిబిఐ స్పష్టం చేసేసింది. వైవి సుబ్బారెడ్డి బొమ్మన చైర్మన్గా ఉన్న సమయంలో ఎలాంటి తప్పు జరగలేదు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడితేనే కొన్ని అంశాలు ఆయన తనదేం చేయడం ఉంటుంది కదా, చిప్పు దొబ్బింది, ఇలాంటివన్నీ కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ మోడ్కి దిగిపోయాడు పూర్తి స్థాయిలో. గుంటూరు కూడా సేమ్ ఆ రకంగానే మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కొద్దిగా ఆయన తగ్గించారని అనుకోవచ్చు పవన్ వాయిస్ని. సో ఇప్పుడు ఏంటి, సరే వెళ్ళారు, పరామర్శించారు, అయిపోయింది, తన ఆవేదన వ్యక్తం చేశారు, అన్యాయం జరిగిందన్నారు, తప్పులు పట్టారన్నారు, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు జరిగిన అంశం ఏంటంటే, ఇందులో ఇద్దరు చనిపోయారండి. ఇదిగో మా వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తున్నారు. ఈ ఫోటో ఆయన ఎవరంటే చిల్లకల్లు గ్రామం వైసీపీ అధ్యక్షుడు దొంగల రాంబాబు. ఈ చనిపోయినాడు. ఇంకొక అబ్బాయి చనిపోయాడు, యువకుడు. ఈయన పేరేంటి, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. జగన్ ర్యాలీలో అపశృతి, బైక్పై స్టంట్ చేస్తూ రోడ్డుపై బార్ గేట్ను గుద్దుకుని, బార్ గేట్స్ ఉంటాయి కదా, వాటిని బార్ గేట్స్ను గుద్దుకుని ఆయన మృతి చెందిన యువకుడు భార్గవ్గా గుర్తించారట. ఇబ్రహీంపట్నం కొత్త గేటుకు చెందిన వ్యక్తిగా పోలీసులు ఈయన గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఏ ప్రచారాలకు వెళ్ళినా, ఏ యాత్రలకు వెళ్ళినా మన కోసం వచ్చే వాళ్ళపై ఒక కన్నేసి ఉంచాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ప్రచారాలకు వెళ్ళినా మరి ఈ రకంగా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఎక్కడ ఆ కుటుంబాలకి ఎవరండి తీసుకొస్తారు? ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకి మరి ఎంత పెద్ద కుటుంబం ఉంటుందో, పిల్లలు ఉంటారు, లేకపోతే ఆ పిల్లలకి పిల్లలు ఉంటారు, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. ఈ కుర్రోడికి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది. ఈ భార్గవ్కి చిన్న పిల్లోడిలా కనిపిస్తున్నాడు, 17-18 సంవత్సరాలు ఉంటాయేమో. మరి అంత పబ్లిక్లో ఫీట్లు చేస్తున్నారు అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ఆ క్రౌడ్లో ఫీట్లు చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే కొద్దిగా దూరంగా వెళ్ళి చేస్తున్నాడా? ఏదైనా ఒక అంశానికి వెళ్ళినప్పుడు నిజంగా ఎన్నికల ప్రచారం ఇలాంటివి అనుకోండి, ఓట్లు కావాలి కాబట్టి ఏ రాజకీయ నాయకులకైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి మనం మాట్లాడకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేస్తున్నారు? ఇది కదా అందరూ ప్రశ్నిస్తున్న అంశం. అదే చంద్రబాబు నాయుడు చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు చేసినా తప్పే. మనం పరామర్శకి వెళ్ళినప్పుడు ఈ మంది మార్పలం మన పవర్ ఏంటో చూపించుకోవాల్సిన అవసరం నేతలకు ఎందుకు వస్తుంది? అసలు ఎవరు రావద్దు, నేను వెళ్తాను, చూసి వస్తాను. ఇప్పుడు చావు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు మనం క్రౌడ్గా వెళ్ళి పాటలు వేసుకుండి, నినాదాలు చేసుకుండి, ఇది మంచిది కాదు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినా తప్పే, జనసేన చేసినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా తప్పే, ఇంకొక నాయుడు ఎవరు చేసినా తప్పే, అందరిది తప్పే అంటున్నాం. కానీ ఇప్పుడు సంఘటన జరిగింది కాబట్టి ఇది తప్పే, ఇది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నిజంగా ఎలక్షన్ క్యాంపెయిన్కి అనుకోండి, తప్పదు, అందరినీ మీరు కలాలి, ఓట్లు వేయమనండి. లేకపోతే పాదయాత్ర వెళ్తున్నారు, అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుంటారు కాబట్టి 100 మందో 200 మంది. ఇప్పుడు మీరు 10 కార్లు వెళ్ళండి, పోనీ 15 కార్లు వెళ్ళండి, గంటల తరబడి రోడ్లన్నీ బ్లాక్ చేసుకుండి, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రోప్ పార్టీలు, ఆంక్షలు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరింపులు. దేనికి? అసలు ఏంటి సందర్భం ఏంటి? ఒకరిని పరామర్శించడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు? ఇగో ఆయన వెళ్ళారు చూడండి, ఇంకొక ఇద్దరిని చంపేశారు. ఆయన చంపేస్తారా? ఆయన చంపేయాలని చంపారు కదా. అలాగనే ఆగమన్నా ఆగలేరు, కానీ ఆగేలా చేయాలి. ఆయన పిలుపునివ్వాలి, ఎవరో రావద్దు. పవన్ కళ్యాణ్ గారు టూర్లకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఇవ్వాలి, ఎవరో రాకండి అని. సో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా అలాగే చేయాలి. ఒకవేళ లోకేష్ గారు వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ వస్తే అలాగే చేయాలి. అలా చేయకుండా మీరు ఎవరు వస్తారండి,
ఎలా అయితే చూసుకుందాం, నీరాజనాలు పలకండి. అది ఏంటండి, ఆ క్రౌడ్ ఏంటండి, ఎవరు బతుకుతూ ఎవరైనా ఊపిరి చదువుతుంటుంది అక్కడ అంత క్రౌడ్లోని. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రాణాలకి ఎవరు భరోసా? సరే, పార్టీ నాయకులు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేయొచ్చు, లేకపోతే ఇంకొకరు సాయం చేయొచ్చు, దీంతో సరిపోదు కదా. ఇది కాదు కదా వాళ్ళ జీవనానికి, వాళ్ళ కుటుంబ జీవితాలని వాళ్ళ మనుషులు తీసుకురాగలరా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? తిరిగి రప్పించగలరా ఏ రాజకీయ నాయకుడైనా సరేని? ఎందుకు ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు? పోలీసులు ఎక్కడున్నారు? ఆ దొమ్మిలు జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? అంత కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేలా ఉంటే ఆంక్షలు విధిస్తే మళ్ళీ అదొక రాజకీయ రచ్చ. ఆంక్షలు విధించారు, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు, లోకేష్ గారిని అడ్డుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిరగనివ్వలేదు, పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఇది ఒక ప్రచారం, అదొక తలనొప్పి మళ్ళీ. సో ఏదైనప్పటికీ దయచేసి పోయిన ప్రాణాలను ఎవరు తీసుకురాకూడదు, రాలేరు కూడా. అది ఎక్కడ జరగంది, ఎక్కడో సినిమాల్లో జరుగుతుంటుందేమో. కానీ ఇప్పటికైనా సరే ఎవరి జీవితాలతోటి, ఎవరి కుటుంబాలతోటి, ఎవరి ప్రాణాలతోటి చెలగాటం ఆడే విధంగా ఎవ్వరూ ఎటువంటి కార్యక్రమాలు చెయ్యకూడదు అని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ రోదన మనకు అర్థం కాదు. ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు. ఆ పిల్లడికి బంగారు భవిష్యత్తు కదా, ఇంకా ఏమవుతాడేమో ఫ్యూచర్లో. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయాడు. సరే, దీన్ని ఎవరిని తప్పు పట్టలేము. మనం చేసే కార్యక్రమం ఎలా చేస్తున్నాం అన్నది ఆచితూచి అడుగులు వేసి జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకువెళ్తే ఎటువంటివి ఇలాంటి దుర్ఘటనలు జరగవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టార్ట్ చేశారు, వాళ్ళ మీద మాట్లాడారు. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఒక 2 రోజులు ఇదే రచ్చ చర్చ. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, జగన్ పరామర్శలు లాభమా